అందరికీ నమస్కారం అండి. నేను మీ కాకడ వినయ్ మాట్లాడుతున్నాను. మన ఈ 4-5 రోజులుగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్కి సంబంధించి మనం 2 వీడియోలు చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రభుత్వాన్ని, క్రైస్తవుల్లో కొందరిని అమాయకుల్ని ఎలా మోసం చేస్తున్నారు ఆ ప్రసన్న బాబు వాళ్ళ మీద మనం వీడియో ఉన్న దాని ప్రకారం, ఉన్న సోర్సుల ప్రకారం, రికార్డెడ్ ప్రకారం ఫేక్ యూనివర్సిటీ అని యూజీసీ ఎలా చెప్పిందన్న దాని మీద మనం వార్తలు పెట్టాము. అది కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సరే, ఇక్కడ అసలైన వాళ్ళకి బాగానే ఉన్నారు, అందరూ ఉన్నాయి. కొంతమంది అంటే ఓవర్ యాంగ్జైటీ అయిపోయి హాఫ్ నాలెడ్జ్ నా కొడుకులు కొంతమంది ఉంటారు. వాళ్ళు నేను పెట్టిన దాని మీద కింద నా కామెంట్లు పెడతా ఉన్నారు. బైబిల్ పట్టుకో, నువ్వు బైబిల్ గురించి చెప్పి, నేను బైబిల్ పట్టుకునేది పాస్టర్ గారిని కాదురా అబ్బాయి, మొన్నే వీడియోలో చెప్పాను. నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? మేము ఈయన మమ్మల్ని మోసం చేశాడని మీకు ఎవరైనా చెప్పారా? ఒక బాధ్యత గల పౌరుడిగా ఎక్కడైనా నేను జరిగితే నువ్వు, నేను, ఎవడమైనా కూడా మనం దాని మీద ఖండించవచ్చు, వార్తలు పెట్టవచ్చు, పిటిషన్లు పెట్టవచ్చు, కోర్టులో కేసులు పెట్టవచ్చు. ఆ సందర్భంగా ఆ విషయంలో నేను ఆ యూనివర్సిటీకి సంబంధించి మొన్న విశాఖపట్నం కలెక్టర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి రిటర్న్ కంప్లైంట్లు ఇచ్చానన్న విషయం మీకు అందరికీ చెప్పాను. సో దానికి సంబంధించి యూజీసీకి ఒక పిటిషన్ పెడతా ఉన్నాము. అదే రూపంలో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లకి దీనికి కన్సర్న్ అవన్నీ చేసుకెళ్తాను. దీని ప్రూఫ్లు ఉన్నాయా లేవా అంటే, ప్రూఫ్లు లేకపోతే నేను వీడియో చేస్తానని వార్త మామూలుగా టైపింగ్ చేసి పెట్టింది కాదు, నేను వీడియో చేస్తున్నాను. ఇందులో ఉన్న ప్రతి మాటని మీరు పట్టుకొని డిబేట్కి రావచ్చు. మీకు దమ్ముంటే, నేను చెప్పింది తప్పు అని మీకు అనిపిస్తే, నేను నిజంగా తప్పే చెప్పుంటే మీ ఇష్టం వచ్చిన యాక్షన్ మీరు తీసుకోవచ్చు. ఏం తప్పు లేదు, ఎందుకంటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నన్ను కెలుకుతా ఉన్నారు కాబట్టి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి 2 నిమిషాల వీడియోని ముగించేసి తర్వాత ఫర్దర్గా మనకు కొన్ని డీటెయిల్స్కి మనం వెళ్దాం. ప్రతిదానికి ప్రూఫ్ ఉందా అంటున్నారు కదా. యూనివర్సిటీ ఫేక్ అన్నది అవన్నీ, తర్వాత వాళ్ళు పేరు మార్చారన్నది, పేరు మార్చినా కూడా దాని యూనివర్సిటీని ఎలా కంటిన్యూ చేస్తారన్న వివరాలన్నీ నా దగ్గర ఉండవు కాబట్టి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ వదిలేద్దాం. ఇప్పుడు నన్ను కెలికితే మీకు మాట చెప్తా. ప్రసన్న బాబు మీద రౌడీ షీట్ ఉందా లేదా? ప్రసన్న బాబు, జయశాలి గారి అబ్బాయి ప్రసన్న బాబు మీద విజయనగరంలో రౌడీ షీట్ ఓపెన్ అయ్యి ఉందా లేదా? దానికి సంబంధించి కోర్టు నుండి స్టిల్ స్టేలో ఉన్నారా లేదా? రౌడీ షీట్ ఇంకా పెండింగ్ ఉంది కదా, రౌడీ షీట్ తీయలేదు కదా, ఇంకా కోర్టులో ఉంది కదా. ఆ వివరాలు నన్ను చెప్పమంటారా? 2015, 16, 14, 16 మధ్య విజయనగరంలో పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేశారా లేరా? అక్కడి డిఎస్పి పేరు కూడా నేను చెప్తున్నాను. ఇందులో మళ్ళీ ఈ కోడిగుడ్డు మీద ఏకల పీకినట్టు నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా, బొక్కుందా, బోర్డుందా, వండి అని మీరు మాట్లాడితే నేను పేర్లు కూడా చెప్తున్నాను, సంవత్సరాలు చెప్తున్నాను. కాబట్టి మీరు ఆర్టీఐ యాక్ట్లో వేసుకొని చూడండి. ఒకవేళ అవునా కాదే నన్ను అడిగితే నేను చెప్పుకుంటా. అర్థమైందా? 2014, 16 మధ్య విజయనగరంలో ప్రసన్న బాబు అనే ఈ వ్యక్తి మీద రౌడీ షీట్ ఉందా లేదా? దువ్వారపు శ్రవణ్ కుమార్ అని అక్కడ డిఎస్పి గారు, దువ్వారపు శ్రవణ్ కుమార్ గారు, విజయనగరం డిఎస్పి గారు రౌడీ షీట్ ఓపెన్ చేశారా లేదా? 2019లో విజయనగరం నుండి విశాఖపట్నం 4th టౌన్ పోలీస్ స్టేషన్కి, ఇప్పుడు ద్వారకా పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేశారా లేదా? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? వీళ్ళు ఉండేది విశాఖపట్నం అక్కేపాలెంలో కాబట్టి 4th టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉండే లిమిట్స్ కాబట్టి విజయనగరం నుండి రౌడీ షీట్ని ఇక్కడ పంపించారా లేదా, ట్రాన్స్ఫర్ చేశారా లేదా? ఆ రౌడీ షీట్ ఓపెన్ చేసిన దువ్వారపు శ్రవణ్ కుమార్ గారు ఈ రోజుకి ఇంకా ఆయన ఉద్యోగంలో ఉన్నారు. విజయవాడలో అడిషనల్ ఎస్పీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. కావాలంటే మీరు ఎవరైనా వెళ్ళి ఆయన కనుక్కోండి, ఆర్టీ యాక్ట్ పట్టుకొని చూసుకోండి. ఉన్న విషయాల్ని, నిజాలని మాట్లాడుతూ ఉంటే మీరు నన్ను కామెంట్ చేసేసి, అది చేసి, నన్ను డీగ్రేడ్ చేసి, ఆడెవడో పనికి మళ్ళీ ఏదో ఫోన్పే పెట్టలేదు. అరే ఫోన్పే పెడితే ఎంత డబ్బులు ఇస్తారా నువ్వు?
అన్నం తింటున్నావు, అశుద్ధం తింటున్నావు. ఫోన్పే పెట్టి డబ్బులు వసూలు చేసి నీలాంటి ఎదవ ఎవడన్నా ఉంటే నా దగ్గర నీ వివరాలు ఉన్నాయి, ఆడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు రా పిచ్చి. ఆడేమన్నా యేసుక్రీస్తు నిన్ను క్షమించడు. ఒరే నాయన, నేను ఎలాంటి ఉన్నా, నా ప్రార్థనలు ఏంటో దేవుడు నన్ను చూసుకుంటాడు, నా సంగతి తెలుసు. అర్థమైందా? ఇంకోడెవడో ప్రూఫ్ అంటాడు, ఇంకోడెవడో బీజేపీ వాడిని ఆర్ఎస్ఎస్ వాడిని అంటాడు. సుందర్రావు గారు అద్భుత మనిషి ఒప్పుకుందాం. సుందర్రావు గారు చెడ్డాయినా లేకపోతే వేరే అంటం లేదు. నేను ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తా ఉన్నాను. మీ పర్సనల్ టార్గెట్ చేశారనుకో. 2016లో విశాఖపట్నం సిటిఎఫ్ వారు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలు బయట తీసుకొస్తాను, ఖచ్చితంగా తీసుకొస్తాను. మనకు సంబంధించిన చాలామంది ఉన్నారు కదా ఇందులో. మహిమ గల విగ్రహాలు అమ్ముతాం అన్నది దాని మీద కొంతమంది అరెస్ట్ అయి ఉన్నారు, మనకు సంబంధించిన లింకులే. ఆ వివరాలు కూడా డీటెయిల్స్ చెప్పమంటారా? కెలక్కకండి, విషయం చెప్పాను. తప్పు అనిపిస్తే డిబేట్కి రండి, నేను విత్ రికార్డ్ ప్రూఫ్తో నేను వస్తాను. మీకు పర్సనల్గా డిగ్రేడ్ చేసిన ప్రతి ఒక్కడు మీ బొక్కలన్నీ కూడా ఇలాగే బయటకు వస్తాయి. రౌడీ షీట్ సంగతి మీరు మాట్లాడారు. ఇది రౌడీ షీట్ తప్పు, ఇది ఫేక్ అనండి ఎవడైనా. మళ్ళీ చెప్తున్నా, 2014-16 మధ్యన విజయనగరంలో దువ్వారపు శ్రవణ్ కుమార్ డిఎస్పీ గారు ఓపెన్ చేశారా లేదా ప్రసన్నబాబు మీద? దాన్ని 2019లో విశాఖపట్నం 4th టౌన్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారా లేదా? ఈ రోజుకి అది కోర్టులో పెండింగ్ ఉందా లేదా? కోర్టు తీసేయమని చెప్పలేదే రౌడీ షీటు. ఒకవేళ రౌడీ షీట్ తీసేయమని చెప్పింది కోర్టు అని అంటే దాన్ని బయట పెట్టండి, మీరు డిబేట్కి రండి. సో మళ్ళీ మన కొన్ని విషయాల్లో మనం వద్దాము. మళ్ళీ యాజ్ యూజువల్ మీ సరదా కొద్దీ, మీ దురద కొద్దీ మీరు ఏ కామెంట్లు పెట్టుకుంటారో కామెంట్లు పెట్టుకోండి. ఆడేవాడ మాట్లాడుతున్నా నా బొచ్చు గురించి నీకు ఎందుకురా బొచ్చుగా? నా జుట్టు ఊడిపోయింది, నా జుట్టుకి నేను చేస్తున్న వ్యవహారాలకి, నేను మాట్లాడుతున్న దానికి దీనికి సంబంధం ఉందా? నేను కలెక్టర్ గారికి పెట్టా, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ బాగ్చి గారికి పెట్టా, విశాఖపట్నం కలెక్టరు హరేంద్ర ప్రసాద్ గారికి పెట్టా, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి పెట్టా. నేను చెప్తున్నాను కదా, అవి కావాలని మీరు ప్రూవ్ చేసుకోండి. మీకు డిబేట్కి రండి. ఇవన్నీ నేను కాదు, నేను పెట్టినవి, నేను చెప్తున్నవి కాదు అంటే మీరు డిబేట్కి రండి. మీరు ఎక్కడ రమ్మంటే నేను అక్కడికి వస్తా. అర్థమైందా? మళ్ళీ కలుద్దాం. మరి కొన్ని రంధ్రాలతో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నమస్కారం, మీ కాగడ వినయ్ ప్రకాష్.